వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఏపీ లిక్కర్ స్కామ్ లో చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది తుది దశకు వచ్చేసింది, అంటే ఫైనల్ స్టెప్ లో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, జరిగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఎటువంటి మిస్కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది, ఆందోళనలు జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గాలకి చెందిన చాలా బలమైన నేత. వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ రాష్ట్రంలో తనకంటూ కూడా ఒక సొంత ఓట్ బ్యాంక్ ని ఓన్ చేసుకుంటూ కూడా పార్టీని గత 5 ఏళ్లు కూడా రూల్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఇప్పుడు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రణాళికలు వేసినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కొంత సమాచారం అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, పండితులు కూడా కొంత సమాచారాన్ని వెల్లడించడం జరుగుతుంది. అది ఏ విధంగానంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా ఉండడానికి ముఖ్యంగా ముందు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయవాదులు అంటే లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. 99% అరెస్ట్ కాకుండా చూడాలి అనేది మొదటి ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన్ని కొద్ది రోజుల్లోనే బెయిల్ మీద, అతి తక్కువ సమయంలోనే ఆయన్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ రెండూ కాదు అనేది మూడో నేపథ్యంలో, అంటే మూడో కోణంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు ప్యాలెస్ లో అరెస్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి బై రోడ్ రావాలి. కాబట్టి బై రోడ్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఆందోళనలు చేయాలి, ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి, ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా చేపట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా 36 మంది పిఏసీ సభ్యులు, 10 మంది రీజనల్ కోఆర్డినేటర్లు, ఇంకా జిల్లా అధ్యక్షులు అండ్ అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలు, వాళ్ళ కింద ఉన్న నాయకులు అండ్ మెయిన్గా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇంకా వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు, ఇలా వీళ్ళందరితో కలుపుకొని ఒక ప్రణాళికాబద్ధమైన ఒక రూట్ మ్యాప్ అనేది కూడా ప్లాన్ చేశారని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన్ని అరెస్ట్ చేయడం తప్పు, కూటమి ప్రభుత్వం అనేది కక్షపూరితంగా వ్యవహరిస్తుందనేటట్టు మీడియా అంతా కూడా హల్చల్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ని మిస్కంట్రోల్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరితో కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటి ఒక ప్లాన్ అనేది రూపొందించారు. అంటే బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా తరలిస్తారు అనేది ఒక రూట్ మ్యాప్ తెలిసినట్లయితే ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఏ విధంగా చేయాలి అండ్ లా అండ్ ఆర్డర్ని మిస్కంట్రోల్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కూడా పకడ్బందీగా ఒక ప్లాన్ రూపంలో ఉన్నారు. యాక్చువల్గా ఇది జరగక ముందుగానే అక్కడ న్యాయవాదులు తనకున్న బలం కానీ తమకున్న బుద్ధిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ కానివ్వకుండా చూడడం మొదటిది. ఒకవేళ బై మిస్టేక్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొద్ది రోజుల్లోనే జైల్లో నుంచి తీసుకురావాలనేది రెండో ధ్యేయం. అండ్ మూడోది కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది స్పందించారు, రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంది అనేది ప్రజలందరికీ కూడా మీడియా సర్క్యులేషన్ పెంచుకోవడానికి, పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇక్కడ పకడ్బందీతో రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకత్వం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు కూడా ఒక ప్లాన్ అనేది రూపొందించడం, ఇప్పటికే కూడా చాలా వరకు సమాచారం అనేది వెళ్ళినట్లు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయి, జరిపించేలాగా వాళ్ళు కొన్ని ప్లాన్స్ అయితే రూపొందించుకున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. మరి ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకం, చివరి దశకు వచ్చేసింది. ఇక్కడ ఆధారాలతో సహా కూడా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి కూడా సిట్ అధికారులు బయటకు తీయడం అయితే జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా ఇంకా ఎదరికి రావడం లేదని మనకైతే తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఒకవేళ అరెస్ట్ అనేది జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి ఎప్పుడైతే గెయిన్ అయిందో ఆయనకి రాజకీయాల్లో ఇంకా కూడా ఆయనకి పాపులేషన్ పెరిగే ఛాన్స్ ఉంది, ఆయనకి ఇంకా కూడా ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే 2012లో అక్రమాస్తుల కేసులో ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చి ఆ జైలు జీవితాన్ని కూడా ఆయన సింపతిగా గెయిన్ చేసుకుని ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి ముఖ్యంగా 2014లో దాదాపు 70 సీట్లుగా పైగా గెలవడం, 2019లోకి వచ్చేటప్పటికి 151 సీట్ల వరకు కూడా గెలవడం అనేది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి లేని బిడ్డ వీళ్ళందరూ కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనే ధోరణితోనే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ప్రజలందరినీ కూడా నమ్మించడం జరిగింది. ఇప్పుడేమీ కొత్త కాదు. కాకపోతే
ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ జరిగితే అంతకంటే తీవ్రమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి అధిష్టాన నాయకుల వరకు అందరినీ కూడా అరెస్ట్ జరిగితే ఇలా ప్రీ ప్లాన్డ్గా చెయ్యాలి, దాన్ని ఇంత పబ్లిసిటీకి ఇంత మైలేజ్గా వాడుకోవాలి అనే దాని మీద కొంత చర్చనీయాంశంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగితే కూటమి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది? ఆల్రెడీ గవర్నర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి, ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారి దగ్గర నుంచి, వీలైతే రాష్ట్రపతి గారు మోడీ గారి దగ్గర నుంచి కూడా ఒక అనుమతి తీసుకున్న పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మాజీ మంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్ అయ్యిందంటే అది ఖచ్చితంగా వీళ్ళ తప్పిదం అవుద్ది. కాబట్టి దానికి కూటమి ప్రభుత్వం కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగితే ఇన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వీటిని తిప్పుకొడుతుంది అనేది మనం అయితే చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కి చాలా దారుణాలు జరగాలని చెప్పి ఒక రకంగా ప్లాన్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే చూడాలి. మరి